హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించైతే ప్రెజెంట్ వాళ్ళ యొక్క సిట్యుయేషన్ అనేటువంటిది ఎట్లా ఉంది? వాళ్ళని మనకి యొక్క కూటమి ప్రభుత్వం కొనసాగించే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? లేదా? ఒకవేళ మనకు కొనసాగిస్తే వీళ్ళందరినీ మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి ఎప్పటినుంచి విధుల్లోకైతే తీసుకుంటారో వాళ్ళని? అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళకి పెండింగ్ జీతాలనేటువంటివి ఎప్పటినుంచి విడుదల చేస్తారు వారి ఖాతాలకు? ప్రస్తుతానికైతే వాలంటీర్‌లు ఆ యొక్క విజయనగరంలో ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా వాళ్ళు విధులనేటువంటివైతే నిర్వర్తిస్తూ ఉన్నారనమాట. చాలా అంటే చాలా హెల్ప్ అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఈ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా రేషన్ పంపిణీలో కూడా సహాయం అయితే చేస్తూ ఉన్నారనమాట ప్రస్తుతానికి. ఇంచుమించుగా వారం నుంచి వాళ్ళు తమ విధులైనటువంటివి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వర్తిస్తూ ఉన్నారు. అయితే మనకు ప్రస్తుతానికి ప్రభుత్వం అనేటువంటిది వాళ్ళ మీద ఎటువంటి నిర్ణయమైతే తీసుకోబోతుంది? వాళ్ళని అసలు కొనసాగిస్తుందా? లేదా? వాళ్ళకి జీతాలనేటువంటివి విడుదల చేస్తుందా? లేదా? వీటి గురించయితే కొంచెం బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకుందాము. వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేసేయండి. ఎండ్ వరకు చూస్తేనే ఈ టాపిక్ అనేటువంటిది మీకు అర్థమవుతుంది. ఏం చెప్పానో ఫుల్‌గా. అలాగే మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆల్ అనే దాన్ని ఆన్‌లో అయితే పెట్టుకునేయండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్‌లోకైతే వెళ్దాము. అయితే మనకు ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో వాలంటీర్ల పరిస్థితి అనేటువంటిది ఎట్లా ఉంది? సో, మరొక పక్కన చూసుకుంటే మనకు విజయవాడలో చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో ఈ వాలంటీర్లు వరద బాధితులందరికీ కూడా నిత్యావసర సరుకులనేటువంటి పంపిణీ చేయడము, రేషన్ పంపిణీలైతే ఉపయోగపడడము, ఇటువంటి విధులనేటువంటివైతే చేస్తూ ఉన్నారు నాన్ స్టాప్‌గా. అదే విధంగా వాళ్ళు డైలీ కూడా గ్రామ వార్డు సచివాలయంలో రిపోర్ట్ అయితే కూడా అప్పచెప్పాలంటూ ఆదేశాలు చేశారు ప్రభుత్వ అధికారులు. యొక్క ఆదేశాల మేరకు వాళ్ళందరూ కూడా డైలీ అయితే రిపోర్ట్స్ అనేటువంటివి కూడా ఇస్తూ ఉన్నారనమాట. మనకు యాజ్ యూజువల్‌గా గతంలో ఏ విధంగా వాలంటీర్లు తమ విధులు చేస్తున్నారో అట్లాగే ప్రస్తుతానికి కూడా అట్లాగే చేస్తున్నారు. వాళ్ళకి మొబైల్ ఫోన్స్ కూడా తిరిగైతే ఇచ్చేశారు. ఆ మొబైల్ ఫోన్స్ ద్వారానే వాళ్ళు వర్క్ అయితే చేస్తున్నారనమాట. ఇక ఆల్‌మోస్ట్ మనకు వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకున్నట్లే అనిపిస్తుంది నాకు తెలిసి. ఒక క్లారిటీగా అయితే చెప్పటం లేదు మనకు ప్రభుత్వము. వీళ్ళని విధుల్లోకి తీసుకునేసాము. మిగిలినటువంటి వాళ్ళని కూడా మిగిలిన జిల్లాలో, మిగిలిన ప్రాంతాల్లో కూడా అందరిని విధుల్లోకి తీసుకొచ్చేస్తాము అని క్లారిటీగా అయితే చెప్పడం లేదు. మనకు చూద్దాం ముందు ముందు రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద స్పష్టత అయితే ఎట్లా ఇవ్వబోతుందో కూటమి ప్రభుత్వం. అయితే మరొక పక్క చూసుకుంటే మనకు ఇంకా కూడా వాలంటీర్లందరూ కూడా వినతి పత్రాలైతే అందజేసుకుంటూ ఉన్నారనమాట. ఇవాల్టి రోజున కూడా చూసుకుంటే మనకు అనకాపల్లి ఓల్డ్ జీవీఎంఎస్ సంబంధించిన వార్డు వాలంటీర్స్ అందరూ కూడా జీవీఎంసీ కమిషనర్ అయినటువంటి అనకాపల్లి కమిషనర్ గారికి వినతి పత్రం కూడా అందజేసుకున్నారు ఇవాల్టి రోజున కూడా. ఆయన సానుకూలంగా స్పందించి గవర్నమెంట్‌కి తగిన విధంగా సూచనలు ఇస్తూ వెంటనే సాలరీస్ అనేటువంటివి విడుదల చేయాలి అని చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ విధంగా వాళ్ళు మరొక పక్క వాళ్ళని కంటిన్యూ చేయాలి అంటూ, వాళ్ళకి జీతాలనేటువంటివి విడుదల చేయాలి అంటూ, వాళ్ళు వినతి పత్రాలైతే అందజేసుకుంటూ ఉన్నారు. బట్ మనకు ప్రభుత్వం అనేటువంటిది ఒక క్లారిటీ అనేటువంటిది అయితే ఇవ్వటం లేదన్నమాట. ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద. ఖచ్చితంగా వీళ్ళని విధుల్లోకి తీసుకునేస్తాము. అసలు తీసుకోము అనే మాటలేవి చెప్పటం లేదు. అటు ఇటు అని. ఓకేనా? చూద్దాం ముందు ముందు రోజుల్లో వాలంటీర్ల వ్యవస్థను ఏం చేస్తుందో కూటమి ప్రభుత్వం అసలు తీసుకుంటుందో లేదో అని చూద్దామనమాట. నాకు తెలిసి ఖచ్చితంగా అయితే వీళ్ళందరినీ తీసుకుంటుందనే అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే మనకు ఈ యొక్క ఎన్‌డీయూ వాహనాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఎన్‌డీయూ వాహనాల్లో అసలు తీసేద్దామని ఆలోచనలో అయితే ఉన్నారనమాట. కంప్లీట్‌గా తీసేసి ఆ ఉద్యోగులందరినీ కూడా తీసేయాలని కూడా ఉన్నారు. ఇప్పుడు బట్ మనకు అవే చాలా యూజ్ అవుతున్నాయి. ఈ యొక్క విజయవాడ నగరం వరద బాధితులందరికీ కూడా వాటి ద్వారానే సరుకులనేటువంటివైతే పంపిణీ చేపిస్తున్నారు. వాళ్ళని వెంటనే అయితే మనకు విధుల్లోకి తీసుకొని, వాళ్ళ ద్వారా ఈ యొక్క సరుకులనేటువంటివైతే పంపిణీ చేపించుకుంటూ ఉన్నారు. ఇక మనకు ఆల్‌మోస్ట్ మనకు వాళ్ళందరినీ తీసేసే ఛాన్సెస్ అయితే ఉన్నప్పటికీ కూడా, వాళ్ళందరినీ కూడా ఈ వరద బాధితులకు పంపిణీ చేయడానికి అవసరమైనారు కాబట్టి, వాళ్ళందరినీ కూడా యూజ్ చేసుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో వాలంటీర్లందరినీ కూడా మనకు కంటిన్యూ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది. మీ అభిప్రాయం అనేటువంటిది ఏమిటో ఒక చిన్న కామెంట్ చేసి అయితే తెలియచేయండి. ఓకేనా? అసలు తీసుకుంటారా? తీసుకోరా? అనని. ఇదిలా ఉంటే మనకు వీళ్ళకి జీతాలు ముఖ్యంగా గత 3 నెలల నుంచి వీళ్ళకి జీతాలనేటువంటివైతే పంపిణీ చేయడం లేదు. ఇవి ఈ 15వ తారీఖు లోపల బిల్స్ అనేటువంటివి మొత్తం అప్‌డేట్ చేసేసి విడుదల చేస్తామంటూ రీసెంట్‌గా ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది.
బట్ మనకు ఆ 15వ తారీఖు కూడా వచ్చేస్తుంది. జీతాలనేటువంటి వాటికి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా లేదు ఇంకా. సో, మరొక పక్క వీళ్ళందరూ కూడా వినతి పత్రాలనేటువంటివైతే అందజేసుకుంటూ ఉన్నారు. వాలంటీర్లందరూ కూడా. చూద్దాం మనకు ప్రస్తుతానికి కనీసం మనకు ఈ విధులనేటువంటివి చేస్తున్న జిల్లాల్లో అయినా విడుదల చేయాలని వాళ్ళందరూ కూడా చాలా ఆందోళనైతే చెందుతున్నారు. అంటే యాక్చువల్‌గా వాళ్ళు పని అనేటువంటిది చేస్తున్నారు. తమ విధులనేటువంటిది. సో, ఇక వాళ్ళు పని వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి సాలరీస్ అనేటువంటివి కూడా వేయాలి కాబట్టి. సో, ప్రస్తుతానికి నాకు తెలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులనేటువంటివి లేకపోవడంతో కూడా వాళ్ళకి జీతాలనేటువంటివి వేయలేదని మరొక సమాచారం కూడా తెలుసుకోవచ్చనమాట. ఇది కూడా ఒక కారణంగా అయితే చెప్పుకోవచ్చు. చూద్దాం ముందు ముందు రోజుల్లో ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందో. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకునేసి, మన వీడియోస్‌నైతే చూస్తూనే ఉండండి. వాలంటీర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ మొత్తం కూడా మీకందరికీ తెలియజేస్తూ ఉంటాను. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.